హాయ్ అండి, అందరికి నమస్కారం. బాగున్నారా అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను మీ దయ వల్ల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ రొటీన్ లైఫ్ 55. అయితే ఈరోజు నేనైతే మీ అందరికి ఏం చూపించబోతున్నానంటే ఈతకాయలు అయితే చూపించబోతున్నాను అనమాట. ఖమ్మం వచ్చాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే ఇక్కడ ఈతకాయలు స్పెషల్ అంట, ఎక్కువ చెట్లు ఉంటాయంట. అవన్నీ మీకు ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. మామిడికాయలు అవన్నీ తీసుకొచ్చారు, ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు. ఈతకాయలు కూడా నేను తీసుకొచ్చారు అనమాట. నేను చూసాను, మీకు కూడా చూపించేయాలి కదా అని ఇంకా మీకు కూడా చూపించేస్తాను. పదండి, ఈతకాయల చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఊరు నుంచి ఇందాక స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు పొలాల్లోకి వచ్చామన్నమాట. సరే, నేను మధ్యలో చాలా చెట్లు, చెరువులు, ఇంకా చాలా విచిత్రమైన చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సరేనా? రెండు ఒకలాగే కలిసి ఉంటుంది. ఒక చెట్టు, రెండు చెట్లు కనిపిస్తాయి దాంట్లోని, కానీ అందులో స్టార్టింగ్ ఒక చెట్టే ఉంటుంది. సరేనా? మీకు అది కూడా చూపిస్తాను. అలాంటి చెట్లు ఎక్కడైనా చూసిరైతే కామెంట్ చేయండి. సరేనా? పదండి, మరి అయితే వెళ్ళిపోతాం. చెరువులో నీళ్ళు ఉన్నాయా లేదా? బురద ఉండిద్ది అంటే చేపలు ఉంటాయి, బుట్టలు ఇదిగోండి, రెండు చెట్లు మనకి ఎదురు వచ్చినాయి. ఎంత ఉంటుంది ఆ చెట్టు కూడా, గుబ్బురుగా ఉంది. దీన్ని చిన్నప్పటి నుంచి కట్ చేసుకుంటూ పెంచుకుంటే బాగా వస్తుంది. చిన్నప్పుడు ఎంత ఉంటుంది కదా, ఎంత ఉన్నప్పటి నుంచి మనం ఇక్కడ పెట్టారు అప్పుడు పద్మ చెక్క పెద్ద చేప. అది అక్కడ చిన్న చెట్లు ఉన్నాయి. పదండి వెళ్దాం. చాలా చిన్న చెట్లు ఉన్నాయి. మేబీ నాకు భోజనానికి వస్తాయి అనుకుంటా. ఫ్రూట్స్ ఉన్నాయి, ఆకులు నాకన్నా హైట్ ఉన్నాయిలేండి. ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఈతకాయల చెట్లే. నేను ఎప్పుడు ఎంత గుంపుగా చూడలేదు. అదిగోండి, అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, అక్కడ పైన అయితే టెంపుల్ ఉందన్నమాట. ఎక్కడ నుంచి సరి కనిపించట్లేదు, కానీ అటు రోడ్డు మీద నుంచి అయితే బాగా కనిపిస్తుంది. ఇది చెరువు అండి, మొత్తం ఎండిపోయింది. చూడండి, అక్కడ తామరపువ్వు ఆకులు కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ మొత్తం అన్నీ ఎండిపోయినాయి, బాగా చూడండి. ఎందుకండి వచ్చేసింది చిన్న చెట్టు దగ్గరికి అయితే. ఇక్కడ కాయలు చూడండి ఎలాగున్నాయి, ఇంకా పచ్చికాయలేనమాట. పండికాయలు రాలిపోయినట్టున్నాయి. ఇదిగోండి చూడండి, గంజులాగా కనిపిస్తున్నాయి మొదల్లోని. ఇదిగోండి, కరెక్ట్గా నా భుజానికే ఉందండి. గట్టిగా ఉన్నాయి, స్మూత్గా తినేయాలనిపిస్తుంది, కానీ పండలేదనమాట. ఇదిగోండి పండిన కాయ, ఇదిగోండి ఎలా ఉంటుందా అండి, ముందే కోసి చూపిస్తుంది. చీమలు కూడా ఉన్నాయి, ముళ్ళు ఎక్కువ ఉంటాయండి దీంట్లో. ఇదిగోండి పండిన కాయ. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. పడిపోయిందండి పండికాయ. ఇక్కడ పలకబేరిన కాయ ఉంది. ఇదిగోండి, పచ్చికాయలు తీసుకెళ్ళి ముగ్గు పెట్టుకోవచ్చు అనుకోండి. ఇంకా ముందుకు వచ్చామండి. ఇక్కడ ఏంటో కాయలు అంట, రెడ్గా ఉన్నాయి, చెర్రీ టైప్ లాగా. వీళ్ళు తింటారంట వీటిని. ఎంత చెర్రీలా ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయి. బ్లాక్గా ఉన్నాయి, కొయ్యాలా? ఇగోండి, అమ్మ నేను తిన్నమ్మా. చీమలు ఉన్నాయి, ఎన్ని చీమలు ఉన్నాయి. తింటారా? తిను.
కొన్ని కోసుకండి అది నువ్వు వెళ్ళి చీమల దగ్గర వెళ్ళు. ఇగోండి ఇవన్నీ అయ్యానండి, నల్లగా ఉన్నాయి చూడండి. కోసుకుంటారా? వెళ్ళి చీమల్ని గెలికితే అలాగే ఉంటుంది. నాకైతే నచ్చలేదండి, నాకు అలవాట్లేదు కాబట్టి. అదే కొత్త డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి కాయలు ఎక్కడన్నా ఉంటే. ఇదిగోండి ఈ చెట్టు కింద దేవుణ్ణి అయితే పెట్టుకున్నారనమాట వీళ్ళు. ఇదిగోండి భలే కనిపిస్తున్నాయి చూడండి కదా. అసలు ఈ చెట్టు చూడండి సేమ్ ఏదో దెయ్యం చెట్టు లాగా ఉంది కదా. పిడుగు పడినప్పుడు మాడిపోతూ ఉంటుంది చూడండి చెట్టు, అలా ఉంది. అసలు ఎటువంటి ఆకులు లేవన్నమాట. ఫోటోషూట్ కానీ బాగుంటుంది ఈ చెట్టు. ఇదంతా చెరువు అండి. ఇక్కడ కరువు పని చేస్తారంట, ఉపాధి పని అంటారు కదా, చేస్తారు. ఒకసారి ఈ చెట్లు లైట్గా ఆకులు ఉన్నాయండి. కొండ దగ్గరికి వచ్చేసాం. అటు ఒక చెట్టు ఉందంట, వాడు వెళ్తున్నాడు. మేమైతే వెళ్ళలేమమ్మా, నడవలేము. చిన్న చెట్టు ఉందంట అక్కడ. ఇదిగోండి చెరువులో దిగమ్మన్నారు ఇప్పుడు. ఈ చెట్లు పైకి ఉన్నాయండి, పైన చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. గుత్తులు గుత్తులు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? అయిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో. దానికి కిందకి వెళ్ళి చూద్దాం ఆగండి. ఇక్కడ మేము ఉన్నాం. అయిపోయి రెక్కపోయింది కర్ర. ఎక్కడ ఒక గెల ఉందండి అక్కడ. ఇదిగోండి గుంపు చూడండి, భయపెట్టేశారు ఒకే ఒక నిమిషంలో. ఏంటో ఉందని భయపెట్టి చచ్చిపోయి. ఎందుకు అంత స్పీడ్ కురుకుతారు? అయిగోండి కానీ కోసుకోలేకపోతున్నాం. వరి కోసారు కదా, ఇది ఇంకా క్లీన్ చేయలేదన్నమాట. సింగిల్గా ఒక గాలి ఉందండి, నా కళ్ళగా సింగిల్గా ఒకటే కనిపిస్తుంది. ఇదిగోండి మాకు గూడు దొరికిందనమాట. 2 కనిపించినాయండి నాకైతే. ఇదిగోండి మా చెల్లి దగ్గర ఒకటి దొరికింది. ఇదిగోండి ఇక్కడ కింద ఒకటి ఉంది. మీరు ఏం చేసుకుందాం మనం? నిజంగా ఎలా వేలాడదీయచ్చు. సగం పచ్చికాయలు ఉన్నాయే. ఇప్పుడు బాగుంది కదండి. ఓకే ఎంత కట్టుకుంది ఏంటి, అసలు రావట్లేదు. ఏదన్నా తీసుకురావాల్సింది, అస్సలు రావట్లేదు. అది నాకండి వెళ్ళింది అమ్మగా. పరుగుతో ఆగుతుంది. ఏం చేయము ఇంకా. ఇదిగోండి గెల పడ్డది. నాకైతే చాలా నవ్వు వస్తుందండి. మీకు వీడియో చూసిన తర్వాత నవ్వు వస్తుందో లేదో చెప్పండి. ఈ సీన్కి నోటితో తీసింది సగం. అది కూడా రాదండి మా ఊరికి. పండుకాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయండి.
మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? తమ్ముడు గుండు ఎందుకంటే లాస్ట్కి అయితే ఎలాగైతేనే సంపాదించింది. దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఏది ఒకసారి. నేను కష్టపడి అమ్మో చాలా వెయిట్గా ఉందండి. ఇదిగోండి చూడండి, చాలా కాయలంటే చాలా ఉన్నాయి. ఒరే కకృతి ఆగు. పండి కావాలి నేను చూస్తున్నా, కానీ ఇక్కడ దీనిలో పచ్చికాయలు ఉన్నాయి. ఎంత కష్టపడలాగిన అక్కడే బాగుంది. అక్కడ ఒక గెల ఇందాక వచ్చాం కదా కాయలు, ఆ కాయల దగ్గరికి అయితే వచ్చాము. వీళ్ళు కోసుకుంటారంట. కోసుకొని అక్కడ కరెంట్ తీయకుండా ఇప్పుడిక్కడ చీమలు ఉన్నాయి, చాలా జాగ్రత్త కొయ్యాలి. మనం కూడా కోద్దాం. చీమలు చాలా అయితే ఉన్నాయి అనమాట. ఇక నేను 4 కాయలు కోసాను. ఇక్కడ కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ టేస్ట్ ఉంటాయా? ఏంటి ఇదిగోండి, 2 బ్యాగులు పెట్టేది. ఇక్కడ వచ్చి ఆడదేరు. అమ్మోయ్ చెట్లు వచ్చి ఇక్కడ చాలా ఇదిగోండి ఎర్రకాయలు. అక్కడెక్కడో ఉంది మా ఇల్లు. ఫస్ట్లో చూసాం కదా చెట్టు, అక్కడికైతే వస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడికి కిందగా ఉన్నాయి, అలాగే ఖర్చు తెలియదు. దీంట్లో అసలు ఏం లేవు, పెద్దగా ఉంది కానీ చెట్టు గూళ్ళు ఉన్నాయి. ఇదే నాకు అలాంటి వాడు ఇలాగే లాగుతాడు. ఇలా ఉంటాయి, ఇదిగో ఎర్రగా బుర్రగా. కరువు కాలం వచ్చింది వీడికి. పచ్చికాయలు ఇవన్నీ సేమ్ గ్రేప్స్ లాగా ఉన్నాయి కదండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకో పండికాయలు ఇంకోండి, టేస్ట్ చేద్దాం. నేను ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్కువ లాగేసుకున్నాను దాని దగ్గర నుంచి. సేమ్ అడవి పంది లెక్క ఉన్నావు. ఇలా చీల్చుదాం అలా. చూడండి 6 అవుతున్నా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం అన్నది ఏం లేదు. 5:49 అయిందండి ఇప్పుడు కరెక్ట్గా. వీళ్ళకి ఇంకా కాయలు కావాలంట. ఇంకా కావాలా? నువ్వే కదా ఇంకా కోయమన్నావు. కానీ వీళ్ళు పెడితే మాత్రం భలే కనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా. ఇలా ఫొటోస్ తీసుకుంటే మై గాడ్. అదిగోండి అక్కడికి ఎక్కడికో వెళ్ళాలండి ఇప్పుడు మనరైతే. ఏ లేగు తెలివితేటలు చూసారండి. మన దగ్గర అయితే తోర్లు అలాంటి సిమెంట్తో కట్టించుకుంటాము. వీలైతే తాటి మొద్దుతో లోపల ఉన్న అది ఏంటది, అది నాకు కూడా తెలియదు, మరి గుజ్జేది అంటారు కదా, అది తీసేసి వాటర్ వెళ్ళడానికి పెట్టుకున్నారనమాట. వర్షాకాలంలో అయితే ఇలా వాటర్ వెళ్తుంది అనమాట. అదిగోండి ఇప్పుడు అలాగ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీ అందరికి ఒక చెరువు చూపిస్తాను అనమాట, రండి. అవి తామర పువ్వులు కాదన్నారు ఇందాక. అదే ఆకులు, పువ్వులు సరిగ్గా లేవనుకో. అక్కడ ఒక బాల్ కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది. అది కాదు, ఎగిరిపోయింది. అదిగో అదే. ఇక్కడ అయితే సరిగ్గా పువ్వులు లేవండి, ఆకులతో నిండి ఉంది. నువ్వు పడిపోతావు, అంత బోరు వేసుకుని ఏమి ఎత్తావు కొంచెం. ఆ మొక్కలు పట్టుకెళ్దాం ఇంటికి.
అవి కొంత బోరగా ఉన్నాయి చూడు. కావాలా ఎందుకు వాటర్లో పెంచుకుందాం, ఇంటికాడ బాగుంటాయి. నేను మా ఊరైతే అలాగే చేద్దాను. అంతే ఈ ఆకులు ఉన్నాయి. ఇది గుండమంట, ఆ సైడ్ నుంచి తీసుకురావాలి. అసలు సూర్యుడు చూడండి ఎఫెక్ట్ పైన కింద వాటర్కి భలే కనిపిస్తుంది చూడండి. అక్కడెక్కడో గుడి ఉందన్నమాట. జాగ్రత్త, ఇంకొంచెం 2 అడుగులు వస్తే ఇక్కడికేదో కనిపించింది ఇప్పుడు. అవి ఏం చేపలు కాదమ్మా, మోకం పాము, ఏ పురుగులు అవి. కొంచెం కూర్చో, అలాగే. ఎందుకుంటాయి ముళ్ళు? వాటర్లో పెడదాం ఇంటికాడ. ఎందుకు 2 చాలు, మనం వచ్చి పట్టుకుంటాడు. ఇవి నువ్వే పట్టుకోవాలి. ఈ చెట్టు ఒకసారి బాగా గమనించండి మీరు, కింద కూడా చూపిస్తాను. ఇలాంటిది ఇంకో చెట్టు ఉంటుంది, అక్కడ క్లారిటీగా అయితే కనిపిస్తుంది. రండి. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి. మీకు ఇందాక చెప్పాను కదా, అదే ఈ చెట్టు అండి. ఒక గ్రోత్ ఏమి ఉంటుందని చెప్పాను కదా, అదే. పైన అయితే తాటికాయల చెట్టు ఉంది కదా, పైన తాటికాయలు అవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి కింద చూడండి, దీని మర్రి చెట్టు అనుకుంటా. తాటి చెట్టు దాని స్ట్రైట్గా ఉంది. కెమెరా సరి కనిపించట్లేదు కాబట్టి అదిగోండి అలా ఉంది. దాని గ్రోత్ ఇలా చూసుకుంటూ వస్తే మాత్రం అసలు ఏమీ లేదు. కింద అసలు తాడి చెట్టు మొదలు కూడా కనిపించట్లేదు. ఇదిగోండి అది తాడి చెట్టు, ఇది మర్రి చెట్టు అనమాట. ఇంకా ఇలాగెళ్ళిపోవచ్చు. అది ఉంది తాడికాయల చెట్టు. ఓకే సరే పదండి, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం.